హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాళ్ల విలువ. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పూర్వం సింహగుప్తుడనే రత్నాల వ్యాపారి ఒకసారి అడవి దారిని ప్రయాణం చేస్తూ దారి తప్పాడు. దిక్కుతోచక అలా పోతుండగా అతడి అదృష్టం కొద్దీ ఓ కూయగూడెం కనిపించింది. అక్కడ ఇద్దరు పిల్లలు ఏవో మెరిసే రాళ్లతో గోళీలాడుకోవడం చూశాడు. అవి చాలా ఖరీదైన రత్నాలని గ్రహించాడు. ఈలోగా కోయదొర అక్కడికి వచ్చి సింహగుప్తుణ్ణి చూశాడు. సింహగుప్తుడు అతడికి తన కథ చెప్పుకుని, ఈ రాళ్ళు ఎంతో విలువైనవి, వీటిని చిన్నపిల్లలకు ఆడుకునేందుకు ఇవ్వడం చిత్రంగా ఉంది అన్నాడు. కోయదొర నవ్వి, ఇటువంటి రాళ్ళు మా వద్ద కోకొల్లలుగా ఉన్నవి, మాకు విలువైన రాళ్ళు వేరే ఉన్నాయి అంటూ అతడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి కొన్ని రాళ్ళు చూపించాడు. అవి మామూలు బొమ్మరాళ్ళు. సింహగుప్తుడు ఆశ్చర్యపడి, నీవు మా ఊరొస్తే ఇటువంటి రాళ్ళు చాలా ఇవ్వగలను, నీ గూడెంలో పిల్లలు ఆడుకునే రాళ్ళు నాకు కావాలి అన్నాడు. కోయదొర కొంచెం ఆలోచించి, నాగరికులతో సంబంధం సర్వనాశనానికి దారితీస్తుందని మా గూడెంలో సామెత. మా గూడెం ఉనికి బయటి ప్రపంచానికి తెలియకుండా కాపాడుకుంటున్నాం. కానీ నీ వద్దనున్న రాళ్లపై నాకు మోజుంది, కాబట్టి ఒక పద్ధతి చెబుతాను. ఈ అడవికి కాస్త దూరంలో సుధామాపురం ఉంది. ఆ ఊరి ఏలిక సర్వోత్తముడు. అక్కడ ఎవరికీ అన్యాయం జరగదు. నీవు నీ రాళ్ళు తీసుకుని అక్కడికి రా, నేను నా రాళ్ళు తీసుకుని అక్కడికి వస్తాను. అక్కడ ఇద్దరం రాళ్ళు మార్చుకుందాం అన్నాడు. సింహగుప్తుడు అంగీకరించాడు. 10 రోజుల తర్వాత ఇద్దరూ సుధామపురంలో కలుసుకోవాలని అనుకున్నారు. తర్వాత కోయదొర అతడికి ఆతిథ్యం ఇచ్చి కళ్లకు గంతలు కట్టి అడవి బయట వదిలిపెట్టాడు. సింహగుప్తుడు అక్కడి నుంచి తన గ్రామం చేరుకుని ఓ సంచి నిండా రంగురంగుల బొమ్మరాళ్ళు సేకరించి ఆ సంచితో సుధామపురం ప్రయాణమయ్యాడు. అతడు అక్కడికి చేరుకునేందుకు 2 రోజులు పట్టింది. అక్కడ అతడు ముందుగా కోయదొర సూచించిన ప్రకారం ఓ బ్రాహ్మణుడి ఇంట్లో మకాం పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు అతడిని సాదరంగా ఆహ్వానించాడు. మర్నాడే కోయదొర కూడా ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. సింహగుప్తుడు, కోయదొర సంచిలలోని రాళ్ళు లెక్క ప్రకారం మార్చుకున్నారు. విచిత్రమేమంటే ఇద్దరూ ఒకే సంఖ్యలో రాళ్ళు తెచ్చుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని కోరాడు. ఇద్దరూ సంతోషంగా అంగీకరించారు. మర్నాడు ఉదయం లేచి లెక్క చూసుకునేసరికి ఇద్దరి సంచీలలోనూ 2 రాళ్ళు తక్కువ అవుతున్నట్లు సింహగుప్తుడు, కోయదొర గుర్తించారు. ముందు వాళ్ళు పరస్పరం అనుమానించుకున్నారు. ఇద్దరి సంచీల నుంచి రాళ్ళు మాయమయ్యాయని తెలిసాక మాత్రం వాళ్ళ విషయం బ్రాహ్మణుడికి చెప్పారు. బ్రాహ్మణుడు కంగారుపడి ఇంట్లో అడిగాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బ్రాహ్మణుడి కొడుకులు ఇద్దరూ 2 సంచీలలోంచి చెరొక 2 రాళ్ళు తీసుకుని గోళీలాడారు. ఆటలో ఆ రాళ్ళు ఎక్కడో పడిపోయాయి. ఎంత వెతికినా కనపడలేదు. మీ రాళ్ల బాధ్యత నాది, వాటి విలువ నేనిచ్చుకుంటాను, ఎంతో చెప్పండి అన్నాడు బ్రాహ్మణుడు దీనంగా. సింహగుప్తుడు వెంటనే మొత్తం 4 రాళ్ళు కలిపి 1,00,000 వరహాల విలువ చేస్తాయి అన్నాడు. అయితే ఆ దేశంలో నాణాల పద్ధతి లేదు. ప్రజలు ఓ వస్తువిచ్చి మరో వస్తువు కొనుక్కుంటారు. నాణేలు రాజు కోశాగారంలో మాత్రం ఉంటాయి. రాజు వాటిని ఇతర దేశాల నుంచి వస్తువులు కొనడానికి వాడతాడు. సింహగుప్తుడికి విషయం తెలియగానే, అయితే పద, మీ రాజునే డబ్బడుగుదాం అన్నాడు. ముగ్గురు రాజు దర్శనం చేసుకున్నారు. ఈ బ్రాహ్మణుడు మా ఇద్దరికి 1,00,000 వరహాలు బాకీ పడ్డాడు. మేం పరదేశీయులం, మాకు న్యాయం చేకూర్చండి అన్నాడు సింహగుప్తుడు. రాజు బ్రాహ్మణుడి స్థితిగతులు విచారించి, వెర్రివాడా, నీ ఇల్లు పొలం అమ్మినా 25,000 వరహాలకు మించి రాదు. అసలు నీవు వీరికి 1,00,000 వరహాలు ఎలా బాకీ పడ్డావు అని అడిగాడు. బ్రాహ్మణుడు రాజుకు జరిగిందంతా చెప్పాడు. రాజు వెంటనే భటులను పిలిచి, వీరిద్దరిని కారాగారంలో ఉంచండి, ఆహారం అసలు పెట్టవద్దు, అడిగినప్పుడు మంచినీళ్లు మాత్రం ఇవ్వండి అన్నాడు. వాళ్ళిద్దరూ కారాగారంలో 4 రోజులు ఆకలికి అలమటించాక రాజు వారిని చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళకి అప్పుడు లేచి నిలబడే శక్తి కూడా లేదు. మీ దగ్గరున్న 2 సంచీల రాళ్ళు నాకిస్తే మీకు కడుపు నిండా భోజనం పెట్టి ఇక్కడి నుంచి విడిపిస్తాను, సమ్మతమేనా అన్నాడు రాజు. గత్యంతరం లేక ఇద్దరూ ఒప్పుకున్నారు. అప్పుడు రాజు
వారికి కడుపు నిండా భోజనం పెట్టించి స్వేచ్ఛని ఇచ్చాడు. సింహగుప్తుడు రాజుతో, నీవు ఎంతో ధర్మాత్ముడువని తెలిసి ఇక్కడికి వచ్చాను. నాకు తగిన శాస్తే జరిగింది అన్నాడు. రాజు నవ్వి, మా దేశంలో ఏ రాళ్లకు విలువ లేదు. మీ రాళ్ల విలువ ఎంతో తెలుసుకునేందుకే నేను మిమ్మల్ని కారాగారంలో ఉంచాను. మీ సంచీడు రాళ్ళు కలిపిన ఒక పూట భోజనం విలువ చేయవని తేలిపోయింది. బ్రాహ్మణుడు మీకు తృప్తిగా భోజనం పెట్టి 2 రాళ్ళు తీసుకున్నాడు. అంటే మీరే అతడికి బాకీ ఉన్నారు, అవునా అన్నాడు. సింహగుప్తుడు తెల్లబోయి, ఒక విధంగా నీవు చెప్పింది నిజం, కానీ అనాగరికులకు రత్నాల విలువ ఏమాత్రమూ తెలియకపోవచ్చు. మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది ప్రభు అన్నాడు. రాజు మళ్ళీ మందహాసం చేసి, ఓ ఈ వెర్రివాడా, కోయ దొరకు బొమ్మరాళ్ళు అరుదైనవి కాబట్టి విలువైనవి, నీకు రత్నాలు అరుదైనవి కాబట్టి అవి నీకు విలువైనవి. రాళ్ల విలువ మనిషి కల్పించుకున్నది. మనిషి ప్రాణాలకు నిజంగా విలువైనది ఆహారం. ఎక్కడైనా దాని విలువ ఒక్కటే. అది తెలిపేందుకే మిమ్మల్ని కారాగారంలో ఉంచాను. నా దేశ ప్రజలు రాళ్లను దొంగిలించరని నాకు తెలుసు. విలువలేని వాటి కోసం ఎవరూ ఎగబడరు కదా. నా దేశ పౌరుడికి న్యాయం చేకూర్చి విషయం మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను ఈ పద్ధతి అవలంబించవలసి వచ్చింది. ఇంకెప్పుడు స్వార్థ బుద్ధితో నా దేశంలో అడుగుపెట్టి నా ప్రజలపై నేరారోపణ చేయకండి. మేమీ సంచీలు తీసుకుని వెళ్ళండి అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ కోయదొర, సింహగుప్తుడు అక్కడి నుంచి బయలుదేరి తమ తమ ప్రాంతాలు చేరుకున్నారు. అయితే సింహగుప్తుడు ఆ తర్వాత ధనార్జనపై ఆసక్తి చూపక సత్కార్యాలు చేస్తూ సుఖశాంతులతో జీవితం కొనసాగించాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన రాళ్ల విలువ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.